అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు తనకు సహాయం చేసిన సందర్భంలో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఇంకా దృఢపడుతుంది. మీరు ఈరోజు ఎక్కువగా శ్రమిస్తారు. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచటం క్షేమదాయకం. ఖర్చులు అదుపు చేసుకోకపోతే మాత్రము మీకు ధన వ్యయం అధికమవుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. మీ సంతానంతో దైవసేవ, పుణ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బందిని కలిగిస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఎప్పటి నుండో ఆగి ఉన్నటువంటి పనులు పునః ప్రారంభమవుతాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకుంటారు. ఆశయ సాధనే అత్యున్నత లక్ష్యంగా బాధ్యతగా భావిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క ఏకాదశికి ప్రతి ఏడాది చేసేటటువంటి ఏకాదశి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు మీరు చేసేటువంటి శుక్లపక్షంలోని ఏకాదశి తిథిని నిత్యల ఏకాదశిగా జరుపుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈరోజు మీకు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పూజ చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు తెలుపు పూలను, జిల్లేడు చెట్టు వేరుని మీరు ఈరోజు పూజ చేసే సందర్భంలో ఉపయోగించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఈరోజు కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఒక విషయం తెలిసి వస్తుంది. దాని ద్వారా మీకు వ్యాపారంలో లబ్ధిని చేకూరే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు మీ యొక్క ఇష్టదేవత యొక్క అనుగ్రహం ఆశీర్వాదం లభించే అవకాశం కూడా ఉంది. ప్రతి దానిలో విజయం సాధించడానికి మీకు శక్తిని కలిగి ఉంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగవుతుంది. మీ వివాహంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. తప్పకుండా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయండి. మీరు ఈ రాశి వారికి విష్ణువుకు మీరు చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను కానీ, మీ ఇష్టమైనటువంటి పూలను కానీ సమర్పించడం ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆయన అనుగ్రహంతో మీరు సాధించలేని విషయాలు కూడా దాంట్లో కూడా మీరు ప్రయోజనం పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు కృషికి తగిన ఫలితాలు కూడా పొందుతారు. దీంతో సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు విపరీతంగా పెరిగిపోతాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. లక్కీ సంఖ్య 12, లక్కీ కలర్ ఎరుపు. ఇక పరిహారంలో ఈరోజు చక్కగా మీరు మహావిష్ణు ఆలయ దర్శనం చేసి దాన ధర్మాలు చేయండి. పాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.